హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక కంపారిజన్ వీడియో అనమాట. మీకు తెలుసు కదా, రీసెంట్గా సింపుల్ ఎనర్జీ వాళ్ళు కొత్త బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేయడం జరిగింది. అది వస్తారో తెలియదు కానీ ఈసారైనా రావాలని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓలాలో వచ్చేసి ఓలా S1X+ 3 kWh ఉంది కదా, సో ఆ మోడల్కి అండ్ సింపుల్ డాట్ వన్ ఈ కొత్త మోడల్కి కంపారిజన్ అనమాట. ఎందుకంటే ప్రైస్ పరంగా చూసుకుంటే రెండు కూడా దగ్గర దగ్గర సేమ్ ప్రైస్ ఉంటాయి అనమాట. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ప్రజెంట్ డిసెంబర్లో అయితే ఓలా S1X+ 3 kWh మీద ఆఫర్ నడుస్తుంది. 20,000 డిస్కౌంట్ అండ్ 90,000 ఉందన్నమాట ఎక్స్షోరూమ్ ప్రైస్. అండ్ ఆఫర్ తీసేస్తే 1,10,000 ఎక్స్షోరూమ్ ప్రైస్. సో వితౌట్ ఆఫర్ వచ్చేసి 1,10,000 S1X+ 3 kWh. అండ్ సింపుల్ డాట్ వన్ వచ్చేసి ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చేసి ₹1,00,000 అన్నారు. ఆఫ్టర్ ఇంట్రడక్టరీ ప్రైస్ తర్వాత ఖచ్చితంగా వచ్చి ఒక 10,000 15,000 పెంచుతారనమాట. ఇది కూడా దగ్గర దగ్గర 1,10,000 1,15,000 దగ్గర వస్తుందన్నమాట. ఏది ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట. సో ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే రెండింటికి ఒక 10,000 ఎక్స్ట్రా వేసుకోండి. 10 నుంచి 10,000 ఎక్స్ట్రా వేసుకోండి తెలంగాణలో. అండ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఒక 15,000 ఎక్స్ట్రా వేసుకోండి. అది తేడా అనమాట. అండ్ సో ప్రైస్ విషయంగా అయితే దగ్గర దగ్గర సేమ్ ఉన్నాయన్నమాట రెండిట్లో. ఒకవేళ నెక్స్ట్ మన టైం బాగుంటే సింపుల్ డాట్ వన్ రోడ్ మీదకి వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు అనేసి ఉద్దేశంతో ఈ కంపారిజన్ వీడియో అనమాట. సో రెండు సేమ్ ప్రైస్ సెగ్మెంట్ కాబట్టి ఫీచర్స్ పరంగా, రేంజ్ పరంగా అండ్ బ్యాటరీ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, సేఫ్టీ పరంగా అన్ని కంపేర్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో వీడియో ఏమైనా కొంచెం లెంత్గా రావచ్చు అనుకుంటున్నా. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. నాకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఏమనుకుంటున్నారు, ఏం తెలుస్తుంది, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయం మీద నాకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ కంపేర్ ద వీడియో. ఫస్ట్ ప్రైస్ విషయానికి వస్తే, సో నేను ప్రైస్ అనేది ఆఫర్స్ అనేది తీసేసి చెప్తున్నాను అనమాట. ఓలా S1X+ 3 kWh వచ్చేసి 1,10,000 ఎక్స్షోరూమ్ ప్రైజు. అండ్ సింపుల్ డాట్ వన్ కూడా వచ్చేసి ఇంట్రడక్టరీ ₹1,00,000 ఇచ్చినారు. అండ్ ఇంట్రడక్టరీ ప్రైస్ తర్వాత అయితే 1,10,000 నుంచి 1,15,000 ఉంటుంది అనమాట ఖచ్చితంగా. అండ్ కలర్స్ విషయానికి వస్తే ఓలా S1X+ 3 kWhలో 7 కలర్స్ ఉన్నాయన్నమాట. సింపుల్ డాట్ వన్లో వచ్చేసి 6 కలర్స్ ఉన్నాయన్నమాట. సో కలర్స్ పరంగా కానీ రెండు బాగున్నాయి అనమాట. సో రెండు మోడల్స్ యొక్క కలర్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగున్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఓలా గురించి ఆల్రెడీ తెలుసు, బట్ ఏమైనా సింపుల్ డాట్ గురించి అయితే తెలియాలి. ఎందుకంటే ఇంతకుముందు ఇది రోడ్ల మీదకి అంత ఎక్కువ రాలేదనమాట. వచ్చింది ఒక 20 బండ్లేమో, అది కూడా సరిగ్గా దొరకలేదు చాలామందికి. సో బిల్డ్ క్వాలిటీ అనేది చెప్పలేము ఎగ్జాక్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది. సో దగ్గర దగ్గర నేను ఓలా అంతనే ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి హార్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ అనమాట. ఓలాలో బ్యాటరీ వచ్చేసి 3 kWh ఫిక్స్డ్ బ్యాటరీ అనమాట, NMC కెమిస్ట్రీది. అండ్ సింపుల్ డాట్ వన్లో వచ్చేసి 3.7 kWh ఫిక్స్డ్ బ్యాటరీ, ఇది కూడా లిథియం అండ్ NMC కెమిస్ట్రీ ఇది కూడా. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఓలాలో వచ్చేసి 500 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. అండ్ ఈ ఛార్జింగ్ చూసేసి 7 hours 40 minutesలో 0 to 100 అవుతుందని చెప్తున్నారు అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట, నో ప్రాబ్లం. ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ అనేది బాగా ఎక్స్పాండ్ చేయబోతున్నారు కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే తొందరనే 1 hour 1.5 hour కల్లా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఛార్జర్ విషయానికి వచ్చేసి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కానీ ఒకటి అబ్జర్వ్ చేస్తే సింపుల్ వన్ రీలాంచ్ అప్పుడు ఏం చెప్పినారంటే నార్మల్ ఛార్జర్ ఇంక్లూడింగ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అన్నారు, మీకు ఫాస్ట్ ఛార్జ్ కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పినారు అనమాట. సో సేమ్ స్ట్రాటజీ ఇక్కడ కూడా ఫాలో అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలా చేస్తే మాత్రం ఇలా కొంచెం నెగిటివ్ ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి ఛార్జర్ పెట్టాలంటే ఎక్స్ట్రా 10 నుంచి 15,000 ఎక్స్ట్రా పెడతారు ఆటోమేటిక్గా వాళ్ళు. సో చూడాలి, అది నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఇంక్లూడింగ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఒక మంచి ఛార్జర్ని పెడితే వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనమాట. సో చూడాలి ఎంత వాట్ ఛార్జర్ ఇస్తారో, ఎంతది అమౌంట్ పెడతారో చూడాలన్నమాట. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీని కూడా ఉంటుంది ఖచ్చితంగా. అయితే రేంజ్ విషయానికి వస్తే మాత్రం రేంజ్ వచ్చేసి రెండు క్లైమేట్ రేంజ్ వచ్చేసి దగ్గర సేమ్ అనమాట. ఓలా S1X 3 kWh వచ్చేసి 151 kilometers క్లైమ్ చేసింది అనమాట ఐడీసీ రేంజ్. అండ్ వాళ్ళు వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఎక్కువలో వచ్చేసి 125 అంటున్నారు, నార్మల్లో 100 kilometers వస్తుందని చెప్తున్నారు అనమాట ఓలా వాళ్ళు. అదే సింపుల్ డాట్ వన్ వచ్చేసి వాళ్ళు క్లైమ్ కూడా 152 kilometers చెప్తున్నారు అనమాట క్లైమేట్ రేంజ్ ఐడీసీ రేంజ్. అండ్ 3.7 kWh బ్యాటరీ కాబట్టి దగ్గర దగ్గర 110 నుంచి 120 kilometers మధ్యలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. చూడాలి, మన అదృష్టం బాగుంది రోడ్ మీదకి వస్తే అప్పుడు చెక్ చేయొచ్చు అనమాట వాట్ ఈజ్ వాట్ అనేది. అండ్ నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే కూడా మోటార్ వచ్చేసి దీంట్లో ఓలాలో కొంచెం డ్రాబ్యాక్ అనమాట, డౌన్ గ్రేడ్ అనమాట. ఎందుకంటే దీంట్లో వచ్చేసి హబ్ మోటార్ వస్తుంది అనమాట. రేటింగ్ వచ్చేసి 2.7 kW పీక్ నార్మల్ పవర్ అండ్ 6 kW పీక్ పవర్ అనమాట, ఏది ఓలా S1X+ 3 kWhలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ డాట్ వన్లో వచ్చేసి మిడ్ డ్రైవ్ మోటార్ యూస్ చేయడం జరిగింది. పీక్ పవర్ వచ్చేసి 8.5 kW అనమాట. సేమ్ మనకి సింపుల్ వన్లో ఏదైతే మోటార్ ఉందో అదే మోటార్ ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్తున్నారు అనమాట.
మీకు డౌట్ రావచ్చు అనమాట. ఈ కంపారిజన్ అనేది ఓన్లీ S1X ప్లస్ 3 కిలోవాట్ అనుకోవచ్చు, లేదంటే S1X 3 కిలోవాట్ కూడా ఉంది కదా, ప్లస్ కాకుండా 3 కిలోవాట్. సో డిస్ప్లే అక్కడ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి డిస్ప్లే చేంజ్ అవుతుందన్నమాట. దాంట్లో ప్రైస్ 10,000 తగ్గుతుందన్నమాట. సో అది కూడా మంచి ఆప్షన్ అవుతుంది మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో, అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఓలా S1X ప్లస్ 3 కిలోవాట్ అవర్లో ఏమైతే ఫీచర్స్ చెప్తున్నానో దాంట్లో ఒక 2-3 ఫీచర్స్ అనేది కొంచెం వేరే ఉంటాయి అనమాట S1X మోడల్లో. సో మిగతా అన్నీ సేమ్ ఉంటాయి. సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఓలా S1X ప్లస్ 3 కిలోవాట్ అవర్లు వచ్చేసి 90 km/h చెప్తున్నారు. అండ్ Simple.1లో వచ్చేసి 105 km/h అంటున్నారు అనమాట. సో రెండిట్లో అచీవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఆల్రెడీ Simple.1 బదులు Simple.1లో ఒకసారి కొందరు చెక్ చేశారు, ప్రదీప్ అండ్ వీల్స్ వాళ్ళు వచ్చేసి చెక్ చేయడం జరిగింది. దాంట్లో 105 రీచ్ అయింది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ వస్తుంది. ఓలా S1X ప్లస్ 3 కిలోవాట్ అవర్లో కూడా 90 km అయితే పక్కా వస్తుంది అనమాట. మోడ్స్ విషయానికి వస్తే ఓలాలో వచ్చేసి 3 మోడ్స్ ఉన్నాయి, Simple.1లో వచ్చేసి 4 మోడ్స్ ఉన్నాయి అనమాట. అండ్ రివర్స్ మోడ్ ఆప్షన్ రెండిట్లో ఉంది. అండ్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఓలాలో ఉంది, Simple.1లో లేదు. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ TPMS వచ్చేసి ఆప్షన్ Simple.1లో ఉంది, ఓలాలో లేదనమాట. ఇవి డిఫరెన్సెస్. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే కూడా దీంట్లో ఓలాలో వచ్చేసి 5" LCD డిస్ప్లే అనమాట, టచ్ డిస్ప్లే అయితే కాదు. బట్ ఇక్కడ వచ్చేసి 7" డిస్ప్లే ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కూడా టచ్ డిస్ప్లే అనమాట. కన్ఫర్మ్ అయితే టచ్ డిస్ప్లే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, వెబ్సైట్లో డిస్ప్లే చేసిన దాన్ని బట్టి టచ్ డిస్ప్లే రాబోతుంది అనమాట. బ్రేక్స్ విషయానికి వస్తే బ్రేక్స్ వచ్చేసి ఓలాలో వచ్చేసి డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. అట్లీస్ట్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చి బాగుంది అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ Simple.1లో వచ్చేసి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. అలాయ్ వీల్స్ అనమాట. ఇక్కడ 12" అలాయ్ వీల్స్, ఇక్కడ వచ్చేసి 12" స్టీల్ వీల్స్ అనమాట. అది డిఫరెన్స్, ఇక్కడ మేజర్గా డిఫరెన్స్ కూడా ఇక్కడ రాబోతుంది అనమాట. అండ్ ఫ్రంట్ ఫ్లాట్ బోర్డ్ కానీ అన్ని ఫ్లాట్ ఉంటాయి. వెనకల ఇక్కడ చిన్న ప్లస్ ఓలాకి ఏంటంటే వెనకల గ్రాబ్ హ్యాండిల్ అనేది కొంచెం హైట్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా తొందరగా రైజ్ చేసినా కూడా వెనకల మనకి గ్రాబ్ హ్యాండిల్ సపోర్ట్ అనేది ఓలాలో ఉంటుంది. వేరేజ్ ఇక్కడ మనకి Simple.1లో అయితే ఆ సపోర్ట్ అనేది లేదు. గ్రాబ్ హ్యాండిల్ కొంచెం ఫ్లాట్గా ఇవ్వడం జరిగింది అనమాట. అట్లీస్ట్ ఒక 2 inches హైట్ అని ఇచ్చింటే బాగుంది అనిపించింది నాకైతే. సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ వచ్చేసి ఓలాలో ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ టెలిస్కోపిక్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్ ఇవ్వడం జరిగింది. Simple.1లో వచ్చేసి ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ అండ్ బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వర్ ఇవ్వడం జరిగింది అనమాట. సెంటర్లో ఉంటుంది అనమాట అది. నెక్స్ట్ ఫైనల్గా వారంటీ విషయానికి వస్తే వారంటీ వచ్చేసి ఓలాలో ఇంక్లూడింగ్ ఎక్స్టెండ్ వారంటీ తీసుకోండి. నా సజెషను ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటే 5 years లేదా 60,000 kilometers వస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు వారంటీ గురించి అయితే ఎగ్జాక్ట్గా ఏం మెన్షన్ చేయలేదన్నమాట. చూడాలి ఇంకా నెక్స్ట్ ఏమైనా జనవరిలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయి అన్నారు కాబట్టి అప్పుడు ఏమన్నా ఏదైనా చెప్పే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ సర్వీస్ విషయానికి వస్తే ఓలా అయితే Simple.1తో పోలిస్తే కంపల్సరీ ఎక్కువనే ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో, మేజర్ సిటీస్, మైనర్ సిటీస్, చిన్న చిన్న సిటీస్లో కూడా ఓలా వాళ్ళు అన్ని కవర్ చేయడం జరిగింది. అందుకని ప్రతి మంత్లో ఓలా సేల్స్ అనేది చాలా భీకరంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం హైయెస్ట్ అనమాట. లాస్ట్ మంత్ 29,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ సేల్ చేయడం జరిగింది అనమాట, ఓన్లీ ఓలా మాత్రమే అనమాట. అండ్ సో ఆ విధంగా సర్వీస్ సెంటర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సర్వీస్ అయితే ఇంప్రూవ్ కావాలి. అండ్ ఇక్కడైతే సర్వీస్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదనమాట. వాళ్ళు ఎలాగ ఆన్లైన్లో ఓలా లాగానే డీల్ చేస్తారా, డీలర్స్ని ఓపెన్ చేస్తారని క్లారిటీ లేదు. మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఏమంటే డీలర్స్ని ట్రై చేస్తున్నారని చెప్తున్నారు అనమాట వీళ్ళు. చూడాలి, వెయిట్ చేద్దాం. అండ్ మొత్తం చూసుకుంటే మాత్రం ఫీచర్స్ పరంగా చూసుకుంటే కొంచెం ఓలాతో పోలిస్తే Simple.1లో చాలా బెటర్ ఫీచర్స్ అనమాట. టచ్ డిస్ప్లే, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ కానీ, అండ్ టాప్ స్పీడ్ కానీ, మోటార్ పవర్ కానీ, ఈ విధంగా అన్నీ చూసుకుంటే మాత్రం Simple.1 కొంచెం అహెడ్ ఉంది. కానీ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే వీళ్ళ రికార్డ్ రెండింటిని కంపేర్ చేసుకొని డెలివరీస్ విషయంలో కానీ, కస్టమర్ సపోర్ట్ కానీ అన్నీ చూసుకుంటే మాత్రం ఓలా బెటర్ ఉందన్నమాట. ఎందుకంటే ఓలా Simple.1 ఒకే రోజున లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో అలా లాంచ్ చేసినప్పుడు ఓలా ఏమో ఇక్కడ ఆగకుండా వితిన్ 2-3 monthsలో డెలివరీ స్టార్ట్ చేసి దూసుకోబోతుంది. కానీ Simple.1 వాళ్ళు వచ్చేసి అక్కడే ఆగిపోయినారు, ఇంకా అక్కడే ఎన్నికలు పడిపోయినారు అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే డెలివరీస్ విషయంలో ఓలా వాళ్ళని నమ్మొచ్చు, Simple వాళ్ళని నమ్మలేమన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఫేక్ డెలివరీస్ కూడా చేస్తున్నారు అనేసి చాలా రూమర్స్ రావడం జరిగింది. సో ఈ విధంగా నమ్మకం పరంగా చూసుకుంటే ఓలా అనేది ఖచ్చితంగా గెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా వెహికల్స్ వస్తాయని నమ్మకం ఉంటుంది. మనం Simple.1 బుక్ చేసుకొని వస్తుంది లేని వెయిట్ చేస్తే మాత్రం మన మూర్ఖత్వమే. సో దయచేసి వెయిట్ చేయండి. Simple.1 అయితే వస్తుంది లేదనేసి ఆల్రెడీ మన ఛానల్లో ఆఫర్ ఉందనేసి వీడియో చేయడం జరిగింది అనమాట. సో December 31st వరకు ఆఫర్ ఉంది. ఓలా S1X ప్లస్ 3 kWhకి 20,000 డిస్కౌంట్ ఉంది. ఎవరైనా సరే కొనాలనుకుంటే ఐ సజెస్ట్ యూ టు బై దిస్ వన్. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. కౌంట్ పెరిగే కొద్దీ నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.